నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ భూములకు సంబంధించి 1 సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ భూముల రీసర్వే సంబంధించి రెవెన్యూ, సర్వే, పంచాయతీ, R&B, ఇరిగేషన్, దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 రీసర్వే పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. P4లో భాగంగా జిల్లా పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వరిష్ఠ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమ యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువ స్థాయి పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి ఇట్స్ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఎందుకంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సాయం చేసే కుటుంబాన్ని సపోర్ట్ చేసే ద కల్చర్ ఈజ్ దేర్. నాట్ జస్ట్ ఇప్పటి నుంచి కాదు, 1970s నుంచి. బికాజ్ అగ్రికల్చర్షిప్ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఆక్వా కానీ, వీటిల్లో వచ్చిన వెల్త్ కానీ, సో రకరకాలుగా ఎప్పటి నుంచో వీళ్ళు ప్రతి డిజాస్టర్కైనా సరే ఏదైనా గవర్నమెంట్ ఈస్ రిక్వెస్టింగ్ సంథింగ్, దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రొవైడింగ్ ది సపోర్ట్. రీసెంట్గా వచ్చిన విజయవాడ ఫ్లడ్స్లో కూడా వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ supported the Vijayawada flood victims. Support association ani లేకపోతే వేరియస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ వంతు సహాయంగా ఫుడ్ ప్యాకెట్స్, బిస్కెట్స్, డ్రింక్, ఫీడ్ సప్లయర్స్ కానీ అందరితో కలవడం జరిగింది. అండ్ సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. చంద్రబాబు మాయమాటలు, వంచనకు ప్రజానీకం నిలువునా మోసపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 20వ వార్డులో శుక్రవారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార దాహంతో చంద్రబాబు ఎప్పటికప్పుడు అమలు కాని హామీలు, మోసపూరిత ఆశలు చూపించి ప్రజలను మాయం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈసారి సూపర్ 6తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. ఏ పథకం ఇవ్వకుండానే ఏడాది గడిపేశారని, జగన్ ప్రభుత్వంలో మాత్రం మొదటి 6 నెలల్లోనే సంక్షేమాన్ని అందించిన ఘనత సాధించారని అన్నారు. చంద్రబాబు చేసిన మోసానికి ప్రజలు అల్లలాడిపోతున్నారని, సంక్షేమం ఇస్తారని ఆశపడితే నిట్టనిలున్న మమ్మల్ని మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కరెంటు బిల్లులు పెంచమని, నాణ్యమైన కరెంటు ఇస్తామని, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి నేడు కరెంటు బిల్లులతో చంద్రబాబు ఛార్జీల మొత్త మోగిస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మార్శెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరు సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు చెల్లూరు జగదీష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇండుగపల్లి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మేయర్ అన్సారీ, ఎంసీ మాజీ చైర్పర్సన్ అత్తా కృష్ణవేణి, షేక్ షహిమా, వార్డు నాయకులు సిహెచ్ దుర్గా మహేష్, సుందరం, మమత, కలిశెట్టి ప్రకాష్, పార్టీ నాయకులు వీరమల్లి ఫణేంద్ర కుమార్, పుల్లపు సూర్యచంద్రరావు, బిద్దుకోటి చింతన్న, పైడి సాయి సూర్య, ఎస్వి జాకబ్ బాబు, కొత్తపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ సూపర్ 6 వెంటనే, సూపర్ 6 వెంటనే, సూపర్ 6 వెంటనే, సూపర్ 6 వెంటనే. జై జగన్, జై జగన్, జై కారుమూరి, జై కారుమూరి, కారుమూరి గారి నాయకత్వం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 20వ వార్డులో తిరుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ చూశారు కదా, రోడ్లన్నీ కూడా ఎంత బాగా మేము అప్పుడు చేసాము. గడప గడపకి ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ప్రకటించేటప్పుడు ఆ దాంట్లో ఈ రోడ్లన్నీ కూడా పోయటం జరిగింది. మరి అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేసి మరి సూపర్ 6 అమలు చేస్తాను, మంచం నుంచి లగిన ముసలది బటన్ నొక్కుద్ది, బటన్ నొక్కుతున్న పెద్ద గొప్ప అని ఎలక్షన్ ముందు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మేము తీసేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ, అలాగే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తాను, ఇంకా నేను అవసరమైతే తగ్గిస్తానని చెప్పి ఇవాళ రెట్లు పెంచి
కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో 700 రూపాయలు తెలంగాణలో వస్తే ఇక్కడ 1500 రూపాయలు వస్తుందంటే కరెంటు ఎంత దారుణంగా రక్త మాంసాలు ప్రజలను పిండేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిదీ కూడా P4లో పెట్టేశానంటాడు మన 18 ఏళ్ళ దాటిన ఆడబిడ్డ నిధిని. అలాగే ఏదైతే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ గుర్తిస్తానని దాన్ని తీసుకెళ్ళి స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేశానని అబద్ధాలతోటి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు కూటమి పాలన దుర్మార్గంగా ప్రజలను వంచి మాయ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని అన్నింటినీ కూడా మంగళం పాటిస్తున్న ఈ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. తణుకు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వారాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలచే లక్ష్మీ సహస్రనామ పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తమిడి శ్రీనివాసరావు, వెండి శ్రీను, నాగుమిల్లి సాంబశివరావు, కోరిమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తణుకులో గల పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండపక ఎల్లరమ్మ అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. लक्ष्मी महाकाली ಎಲ್ಲ సమస్యలో లక్ష్మీ గర్భవరం మండలం మొయ్యేరుకు చెందిన అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు ఈదర్ సందీప్ కుమార్ తణుకు సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈదర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ సంధ్యాజ్యోతి ఆశ్రమం రాధమ్మ ఆశ్రమంగా ఏర్పడిందని, రాధమ్మ లాయర్గా ప్రజలకు సేవలు అందించి వృద్ధాశ్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజ్వరంలోని శ్రీ సుధీంద్రబాబు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు సూపర్ 6తో సహా 140కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వం మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నందిగం భాస్కర్ రామయ్య, ఉండాజ్వరం జెడ్పీటీసీ మండలాధ్యక్షులు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జి శ్రీనివాస్ నాయుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి తెలిపారు. శుక్రవారం ఏలూరులోని 37, 38 డివిజన్లోని ఆర్ఆర్పేట, గుబ్బలవారి వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి పరిశీలించి నేరుగా పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్లు పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్ధిదారులకు వివరించారు. ఈనాటి బంగారు మాట. తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.